మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మద్యం షాపుల అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఈ నెల 12 నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యేలా టెండర్స్ ప్రభుత్వం పిలిచింది. అయితే తమ ఉద్యోగ భద్రత ఏంటని ప్రశ్నిస్తూ ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది ధర్నాలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,600 మద్యం షాపుల్లో 15,000 మంది వరకు పనిచేస్తున్నారు. మద్యం దుకాణాలు మూసేసి నిరసన తెలుపుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో మా ఉమ్మడి తూర్పుగోదావరి కరెస్పాండెంట్ శ్రీరామూర్తి మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్య దుకాణాలు బంద్ అయ్యాయి. ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ తరఫున కాంట్రాక్ట్ సిబ్బంది ఇస్తున్నారో వారంతా కూడా విధుల్ని బహిష్కరించారు. దీంతో ఎక్కడికక్కడే షాపుల్ని మూసివేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,600 మద్యం షాపుల వరకు ఉన్నాయి. మొత్తం ఈ మద్యం షాపులు అన్నింటిలో కూడా బెవరేజ్ కార్పొరేషన్ తరఫున కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో ఇది ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా విధులు వదిలేసి బహిష్కరించి ఇప్పుడు ఇక్కడ బంద్ ధర్నా నిర్వహిస్తున్నారు. అన్ని మద్యం షాపుల దగ్గర కూడా దాదాపుగా ఇదే విధంగా పరిస్థితి ఉంది. దీంతో మందు బాబులు కూడా మద్యం కోసం ఇక్కడ షాపుల దగ్గరికి వచ్చి వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం కార్మికులు వీళ్ళందరూ కూడా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డు ఎక్కి ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న నుంచి కూడా మా పరిస్థితి ఏంటో ముందుగా చెప్పాలని చెప్పి ఇక్కడ డిపోల దగ్గర కూడా ధర్నాలు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,600 మద్య దుకాణాల్లో ప్రస్తుతం పరిస్థితిలో ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13,500 మంది వరకు కూడా ఈ కాంట్రాక్ట్ సోర్సెస్ మీద పనిచేస్తున్న వారు ఉంది. అలాగే జిల్లా వరకు చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే దాదాపుగా 400 దుకాణాల వరకు ఉన్నాయి. అయితే కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారం అక్టోబర్ 12వ తేదీ నుంచి ప్రైవేటు ఆధ్వర్యంలో ప్రైవేటు భాగస్వామ్యంతో దుకాణాలు తెరుచుకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం పరంగా నడుస్తున్న గత 5 ఏళ్ళుగా నడుస్తున్న దుకాణాలన్నింటిలో కూడా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళకి భవిష్యత్తు ఏంటి? మమ్మల్ని కొనసాగిస్తారా, కొనసాగనివరా, లేకపోతే వేరే దాంట్లో మమ్మల్ని నియమిస్తారా, లేకపోతే మా భరోసా ఏంటన్నా దాని మీద వీళ్ళు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతోటి ఇక్కడ అవుట్సోర్సింగ్ సిబ్బంది చాలా మంది ఉన్నారు. ఈ దుకాణాలు మూసేసి ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉంది. తమ భద్రతకి ఇక్కడ భరోసా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. చెప్పండి, మీరు ఏ విధంగా ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు? ఇప్పుడు 10 రోజులు మీరు విధిగా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? సార్, మేము దేనికి కూడా ప్రభుత్వంకి అయితే వ్యతిరేకం అయితే కాదు సార్. నిన్నటితో మా యొక్క కాల వ్యవధి అనేది పూర్తి అయిపోయిందండి. మా యొక్క ఇచ్చిన అగ్రిమెంట్ అనేది పూర్తి అయిపోయిందండి. రేపటి నుంచి కూడా మాకు ఈ డిపార్ట్మెంట్కి కానీ మాకు సంబంధం లేదు సార్. కానీ ఈ 10 రోజులు అనేది చేయమంటున్నారు, కానీ చేస్తాం. కానీ మాకంటూ ఇప్పుడు నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి అనేది ఒక ఉద్యోగ భద్రత కల్పించేది అవకాశం లేకుండా మేము ఎలా వర్క్ చేయగలం సార్? ఈ 10 రోజులు మమ్మల్ని ఒక కూలీలుగా తీసుకొని తర్వాత గాలికి వదిలేస్తారు సార్. దానికోసం అందులోనే మేము 2019 నుంచి గత ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఈ 5 years పాకులాటపడి పనిచేసాం. కానీ నెక్స్ట్ మా 5 years ఏంటి అనేది మాకు ఉద్యోగ భద్రత అనేది ఎవరు కల్పించలేదు. మీరు అంటున్నట్టు మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకత కాదు. గత 3 నెలల నుంచి కూడా ప్రభుత్వం మారుతుందనే దృష్టిలో ప్రతి రాజకీయాలైన కనుక ప్రతి లెటర్లో కూడా ఇవ్వడం జరిగింది సార్. మా యొక్క రిప్రజెంటేషన్లో మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించండి అని మాత్రం ఉంది సార్. మేము ఇందులో ఏంటంటే మాకు ఈ ప్రైవేట్ గవర్నమెంట్ షాపులు రన్ చేయండి, మేము ఇందులో పనిచేస్తాం, ఈ గవర్నమెంట్ షాపులు ఉంచండి అని మేమైతే ఏమీ చెప్పలేదు సార్. మాకు ప్రైవేట్ షాపులు మీరు ఇచ్చుకోండి, మీ యొక్క నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తున్నాం. ఈ 5 years మమ్మల్ని మార్చినందుకు తీసుకున్నందుకు వేరే ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశం కల్పించనని మాత్రమే పెట్టాం తప్ప ఇవే గవర్నమెంట్ షాపులు రన్ చేయండి, మేము ఇందులోనే ఉంటాం, ఇవి తీయొద్దు అని మాత్రం అయితే కాదు సార్. ప్రభుత్వానికి ఎప్పుడూ మనం వ్యతిరేకం కాదు సార్. మేము చేస్తున్న ఈ రోజులు కూడా అంటే ఇంకో 10 రోజులైనా వ్యవధి ఇస్తే కనుక ఈ 10 రోజులకి కూడా మాకు ఒక లిఖిత పూర్వకంగా ఈ 10 రోజులు కూడా మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఈ 10 రోజులు కూడా మీరు చెయ్యండి, నీకు 11వ రోజున మీకు ఏదో ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ అని ఒక లెటర్ హెడ్ రూపంలో లిఖితపూర్వకంగా ఏదైనా మాకు ప్రూఫ్ ఇస్తే మేము వర్కింగ్లో దిగుతాం సార్. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఎన్ని షాపులు ఉన్నాయి, ఎంతమంది ఒక షాపుకి పనిచేస్తున్నారు? వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులు ఎప్పటి వరకు తెరుస్తుంటున్నాయి? మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధాని? సార్, రాష్ట్ర వ్యాప్తంగా అయితే 3,600 షాపులు ఉన్నాయి సార్. ఈ షాపుల నిమిత్తం 15,000 మంది పనిచేస్తున్నాం సార్. 15,000 మంది సూపర్వైజర్లు, సేల్స్మెన్లుగా పనిచేస్తున్నామండి. మేము ఒక సమయం అంటూ లేకుండా వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు 9 దగ్గర నుంచి 10 వరకు ఓపెన్ చేయండి, 10 దగ్గర నుంచి రాత్రి 12 వరకు ఓపెన్ చేయండి అన్నా సరే వాళ్ళు ఏ సమయం చెప్పినా మేము గవర్నమెంట్కి ఎప్పుడు వ్యతిరేకం చేయకుండా వాళ్ళు ఏం చెప్తే దానికి సహకరించాం సార్. మా సర్వీస్ ఇదంతా దృష్టిలో పెట్టుకుని కరోనా టైంలో చాలామంది కుటుంబ వ్యవస్థలు పోగొట్టుకున్నారండి ఇందులో చేసి. కరోనా మహమ్మారి చేతిలో పడి మా సూపర్వైజర్లు, సేల్స్మెన్లు కూడా కొంతమందిని కోల్పోయామండి. కాబట్టి ఈ సర్వీస్ అంతా కొంచెం దృష్టిలో పెట్టుకుని
అందరూ విద్యార్హులేనండి, విద్యా అర్హత లేని వాళ్ళు అయితే కాదు. అందరూ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ అలా చదివిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి ఈ విద్యార్హతను చూసి వివిధ శాఖల్లో మమ్మల్ని వేరేగా మాకు ఈ ఉద్యోగ భద్రత కల్పించాలని దయచేసి గవర్నమెంట్ అయితే అదే వేడుకుంటున్నామండి. అంటే ఎంత మీకు ఇచ్చే జీతం ఎంత? షాప్కి ఎంతమంది పనిచేస్తున్నారు సార్? ఒక షాప్కి వచ్చి మెయిన్ షాప్ అయితే 1+3గా చేస్తామండి. లేదు చిన్న షాపు రూరల్ షాప్ అయితే 1+2గా వర్క్ చేస్తామండి. ఒక సూపర్వైజర్కి వచ్చి 19,000 జీతంగా ఇస్తారండి. సేల్స్మెన్కి అయితే 16,000 జీతంగా ఇస్తారండి. అంటే అన్నీ కట్ అవ్వగాను ఇదే జీతంతో మాకు వేరే శాఖలో మమ్మల్ని ఉద్యోగం కల్పిస్తే మేము వైన్ షాపుల్లోనే చదువుకున్న వాళ్ళు మేము అందరం వైన్ షాపుల్లో చేయడానికే సిగ్గుపడలేదండి ఈ రోజు కూడా మేము. అలాంటిది మమ్మల్ని వేరే శాఖలో వేస్తే మరింత ఉత్సాహంగా మరింత శ్రమించి కష్టపడి గవర్నమెంట్కి మంచి పేరు అయితే తీసుకొస్తామండి. ఇది ఇక్కడ ఏదైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్న ఆందోళన ఇది. అంటే తమకి ఎలాగైనా సరే ఉపాధి అంటే భద్రత ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్లో మేము ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు తీసేస్తే మా పరిస్థితి ఏంటి, అంతా చదువుకుని ఉన్నామని చెప్పేసి కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ళుగా వీళ్ళు పనిచేస్తున్న నేపథ్యంలో మీరు ఏం చదువుకున్నారు, మీకు ఇప్పుడు ఏం కావాలని మీరు అడుగుతున్నారు? అందరూ మ్యాక్సిమం డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఇందులోని ఏ జాబు లేక ఇంక ఇందులోనే అప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చాను సార్, అవుట్ సోర్సింగ్ మీద వచ్చాను సార్. ఇప్పుడు అదే ఏంటి మీరు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏం చేస్తారు? మాకు అందులో జాబ్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్. ఎంతమంది ఉన్నారు మీరు ఇట్లా? ఇంచుమించు 13,000 మంది ఫ్యామిలీస్ ఉన్నాం సార్. చెప్పండి. ఇప్పుడు స్టేట్ వైడ్ మొత్తం కలిపి సార్ 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా డిగ్రీ, బీటెక్, ఎంటెక్ ఇలాగ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఏంటంటే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణం వల్ల ఇందులో రావడం జరిగింది సార్. వేరే కాకుండా మేము బయటికి వెళ్ళి చేసుకుని 5 ఏళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పోయింది సార్. ఇప్పుడు మళ్ళీ మనం బయటికి వెళ్ళి వేరే జాబ్ చేసుకోవాలంటే మళ్ళీ మేము 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు ఉంటుంది. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇన్నాళ్ళు మమ్మల్ని 5 ఇయర్స్ వాడుకున్నారు కాబట్టి మాకు ఏదో దాంట్లో ఉద్యోగ భద్రత కల్పించాలి. మెయిన్ పోరాడేది అయితే అదే బ్రో, అదండి అది. ఇది ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా కూడా వ్యక్తం చేస్తున్నది. తమకి ఉద్యోగ భద్రత కల్పించాలి అంటే కాంట్రాక్ట్ బేస్ మీదే వేరొక డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే వేరొక అవకాశం కానీ కల్పించాలి. ఇప్పుడు ఇక్కడ 16 నుంచి 19,000 వరకు జీతం ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 3,600 దుకాణాల వరకు ప్రభుత్వం ఈ మధ్య దుకాణాలు రన్ చేస్తుంది. ఇందులో దాదాపు 15,000 మంది వరకు పనిచేస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అన్ని చోట్ల కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోవడంతో మరో 10 రోజులు ప్రభుత్వం ఈ దుకాణాలను కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ విధులు బహిష్కరించి మొత్తం దుకాణాలను మూసివేశారు. అయితే యథావిధిగా ఇక్కడ మద్యం కొనుగోలు చేసుకోవడానికి చాలామంది వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దుకాణాలు ఇప్పుడు తెరుచుకుంటాయా లేదా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం లోపల ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఇక్కడ ఈ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించి ఈ అవుట్సోర్సింగ్ సిబ్బంది వెయిటింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం దుకాణాలని మూసివేయడంతో మొత్తం అందరూ కూడా దుకాణాల దగ్గర ధర్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే నిన్నంతా కూడా డిపో దగ్గర కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.